ఆదిలాబాద్ జిల్లాలో పింఛన్దారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. బ్యాంక్ ద్వారా పింఛన్ పొందుతున్న వారంతా తాము బతికి ఉన్నట్లుగా ధృవపత్రం సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ పత్రాల కోసం లబ్ధిదారులు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. పింఛన్ లబ్ధిదారులు జీవించి ఉన్నట్లుగా ఆధారాలు తీసుకురావాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా వచ్చే నెల 21 లోపు ధృవపత్రాలు సమర్పిస్తేనే మరుసటి నెలలో పింఛన్ వస్తుందని, లేదంటే నిలిపివేస్తామని అధికారుల హెచ్చరికతో లబ్ధిదారులు హడలిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనతో వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇప్పుడు ఇడిసబెట్టాలా, కూలి ఇడిసబెట్టాలా, మనం రాలా. కూలీలు 200 నుంచి అంటే 400 వాయా ఆటోకు పెట్టుకోవాలా. ఎట్లా బతుకుతాం మేము? ఇప్పుడు మనం బతుకున్న సుఖాలకు కనబడదా? పెన్షన్ తీసుకునేటప్పుడు సుఖ 2 రోజులు, ఇప్పుడు సుఖ 2 రోజులు, ఇప్పుడు వెళ్ళకుంటే సుఖ మరి రేపు రా అంటే రేపు 3వ రోజు అంటే 600 వాయా. పిల్లలు ఏం తింటారు? ఇక 200 ఇచ్చినప్పుడేమో ఇండ్లకి వచ్చి ఇచ్చిండ్రు, ఇప్పుడేమో బ్యాంకులలో పోయి తెచ్చుకుంటున్నాం. ఆ బ్యాంకుకు పోయి తెచ్చుకునే తందుకు పోను 30 పెట్టాలి, రాను 30 పెట్టాలి. ఆయనకి ఎవరు లేరు పట్టుకపోయేటోళ్ళు, మాకు కొడుకులు లేరు, మేమిద్దరం ముసలోళ్ళం. ఇక ఈయనను ఎక్కడ పోయినా కానీ సంకల పెట్టుకొని పోవాలి. ఈడొచ్చి పొద్దున్న 9 గంటలకు వచ్చి కూర్చున్నాము. ఆకలి లేదు, నీళ్ళు లేవు, దూప లేదు, చచ్చిపోతున్నాము. ఇక ఈ బాధ ఉన్నది మాకు. ఇంతమంది వచ్చి గుంపులు కూర్చున్నాడు, నిన్న కొట్టుకున్నాడుకి అయితే చేతులు కాళ్ళు ఇరిగిపోతుండే. గవర్నమెంటు మాకు ఈ ఎండల ఈ పరేషాని అవుతున్నది. కొత్త రూల్స్లు తీస్తున్నారు కాబట్టి పాపం పెద్ద మనుషులు ఆటోలకు దీనికి పరేషాన్ అవుతున్నారు. కూలి ఇడిసబెట్టి వస్తున్నారు.